హలో అండి. మన కిచెన్లో వచ్చే వేస్టేజ్ ఉంటుంది కదండి, అంటే బీరకాయ పొట్టు, ఆలుగడ్డల పొట్టు, పీల్స్ మనం ప్రతి వెజిటేబుల్కి తీస్తూనే ఉంటాం. చిక్కుడుకాయ, సొరకాయ, ఇలా ఏదైనానండి మన కిచెన్లో వచ్చే వేస్ట్ ఏదైతే ఉంటుందో, కూరగాయల తొక్కు, పండ్ల తొక్కు, అరటి పళ్ళది, బత్తాయి పండ్లు, ఇలా ఏ వచ్చినా సరే ఇలా అన్నీ కూడా మనము 3 డేస్కి 4 డేస్కి అంతా కూడా ఒకటి చేసుకొని, ఇదిగోండి ఇలా బకెట్ తీసుకొని ఈ బకెట్కి మిడిల్లో హోల్ చేయాలండి. ఇంకా చుట్టూ కూడా హోల్స్ చేసుకోవాలండి. ఇదిగోండి చూడండి, ఇదిగోండి హోల్స్ చేశానండి. ఇలా అక్కడొకటి హోల్స్ పెట్టుకోవాలండి. పెట్టుకొని ఆ సెంటర్ పాయింట్ ఏదైతే ఉంటుందో బకెట్లో హోల్ చేసుకున్న దాని మీద ఒక పెంకు పెట్టుకొని ఒక లేయర్ మట్టి వేసి, మొత్తం మనం ఎంతైతే కూరగాయలు ఉన్నాయో ప్రతిరోజుది అన్నీ కూడా దాంట్లో వేసి కంప్లీట్గా ఇది నిండిన తర్వాత పైన ఒక లేయర్తోని మట్టి వేయండి. ఆ మట్టి వేసే ముందు పుల్లటి మజ్జిగను కొంచెం లైట్గా స్ప్రింకిల్ చేసి ఆ మట్టి వేసేయండి. ఒక అలోవెరా ఉంటుంది కదండి, అలోవెరా కొమ్మ ఒకటి కట్ చేసి చిన్న చిన్న పీసెస్ చేసి అది కూడా వేసి దానిపైన మట్టి వేసేయండి. వేసేసి అలా ప్రక్కన పెట్టండి. ఎండలో పెట్టకండి, సెమీ షేడ్లో పెట్టండి, ఏదైనా చెట్ల కింద అలా పెట్టండి. పెట్టి ఒక 20 డేస్ దాన్ని మీరు మర్చిపోండి. మంచి ఎరువు అవుతుందండి. అదంతా కూడా పోతుంది. పండ్లు తొక్కలు కానివ్వండి, కూరగాయల తొక్కలు కానివ్వండి, ఏవి కూడా దీంట్లో స్టోర్గా అలానే ఉండవండి. స్మెల్ రాదు. ఎగ్షెల్స్ మెయిన్గా మనమైతే చాలా అంటే ఇంట్లో మనము ఎగ్ కర్రీకైనా అలా చేసుకుంటాం కదండి, ఆమ్లెట్లు చేసుకుంటాము. అవి కూడా మంచి కాల్షియం ఉంటుందండి, చెట్లకి మంచి కాల్షియం వస్తుంది. కాబట్టి అవన్నీ కూడా దీంట్లో వేసేసి బకెట్లో వేసేసి పైన స్ప్రింకిల్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి అలోవెరా కట్ చేసి, అంటే ఏమైనా పురుగులు రాకుండా ఉండడానికి అది చేసి దీనిపైన ఒక లేయర్ మట్టి వేయండి. వర్షం వస్తుంది అనుకుంటే మూత పెట్టేసేయండి. వర్షం రానప్పుడు అలా తీసి చెట్టు కింద ఏదైనా ఒక 2-3 అవర్స్ ఎండకు పెట్టి మిగతా టైం అంతా కూడా నీళ్ళలో పెట్టండి. ఎందుకంటే ఎర్త్ వామ్స్ అలాంటివి ఏమన్నా వస్తే ఆ ఎండకి మళ్ళీ అవి చనిపోవడం అనేది జరుగుతుందండి. కాబట్టి ఎండకు పెట్టకుండా దాని అవి సెమీ షేడ్లో పెట్టండి. పెట్టేసి మీరు అలా చెట్లకు వేయండి. ఇంకా ఇది చెట్లకు వేసుకోవచ్చండి. చూడండి, నేను 20 డేస్ దీన్ని ఇలా పెట్టానండి. ఈ బకెట్ మొత్తం కిచెన్ వేస్టేనండి. ఎక్కడన్నా మీకు కనబడుతుందా చూడండి, లోపల నుండి. సో ఇదంతా బకెట్లో అంతా కూడా ఇప్పుడు నేను ఇదంతా కూడా చెట్లకు కొంచెం వేస్తానండి. ఓకేనా అండి? బాయ్ అండి.